చాలా దుర్మార్గమైన పరిపాలన అంతమొందాలని చెప్పేసి పాప ప్రక్షాళన జరగాలి అని చెప్పి మేమంతా కూడా ఈరోజు గుడిలో ప్రార్థన చేసి రావడం జరిగింది. నిజంగా కూడా చాలా దుర్మార్గమైన పరిపాలన. రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ చూసినా అంతా డైవర్షన్ పాలిటిక్స్. చేత ఏమీ రాదు, చేత ఏం చేయలేరు. మేనిఫెస్టోలో చెప్పింది ఒక్కటి అమలు చేయరు. దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అన్ని రకాలుగా ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్కసారి డైవర్ట్ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఎందుకంటే భయము లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులకైతేనేమి, చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి భక్తి అసలు లేదు. అక్కడ ఏమన్నా పుష్కరాలలో దాదాపు 40-50 మందిని ఈయన ప్రచారం కోసం వాళ్ళను బలి తీసుకున్న పరిస్థితి. దేవాలయాలను ఏమాత్రం ఆలోచన చేయకోకుండా కొట్టేపించిన పరిస్థితి. సో ఎన్నోసార్లు చెప్పులు వేసుకుని ఆయన దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి. సో ఇవన్నీ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు డెఫినెట్గా. సో అదే కాకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లే కార్యక్రమం చాలా దారుణం. అంతకుముందు ప్రసాదం పైన, తిరుమల తిరుపతి ప్రసాదం పైన డైవర్షన్ పాలిటిక్స్ చేసి, సో ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి మతం గురించి ప్రచారం చేసే కార్యక్రమం జరుగుతోంది. దేవాలయాలకు పోయేదానికి కూడా అడ్డుకునే కార్యక్రమం. నిజంగా కూడా ఇన్నేళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి. గత బ్రిటిష్ కాలంలో కానీ, అంతకుముందు ముస్లింల పరిపాలనలో కానీ ఎప్పుడు కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం చేయాలి, ఇంకొకటి చేయాలి అని చెప్పేసి ఆ రకంగా ప్లాన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎంత దుర్మార్గం ఇది. సో తప్పకుండా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, ఆ దేవుడు కూడా గమనిస్తూనే ఉన్నాడు. తప్పకుండా నీకు బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది అని చెప్పేసి మేమైతే గట్టిగా చెప్తున్నాం. 100 రోజుల పరిపాలన ఈరోజు జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందా? భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక హిట్లర్ పరిపాలన జరుగుతుంది. ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు, సూపర్ 6 అని ఎన్నో వాగ్దానాలు చేశారు. అవన్నీ అమలు పరచాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జరుగుతుంది. నిజంగా ఎన్నికలు అయిన రోజు నుంచి కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పదే ప్రశ్నలు చేశావు. మా పార్టీ కార్యకర్తలు కూడా, మా నాయకులు కూడా అడుగుతూ రావడం జరిగింది. 100 రోజులు అవుతుంది వారి పరిపాలన వచ్చి, అధికారంలో వచ్చారు, సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చినారు. అవన్నీ అమలు జరుగుతున్నాయా లేదని మేము అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్క దానికి డైవర్షన్ పరిపాలన చేసే కార్యక్రమం. నిజంగా సాక్షాత్తు భారతదేశం కాదు, ప్రపంచ దేశాల్లో కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరువు తీసిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు అని గర్వం ఖరాఖండిగా చెప్పగలం. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం అనేది, ఇంత నీచమైన రాజకీయాలు అనేది తెల్లబోతుంది. ఒక మనిషిని ఇబ్బంది పెట్టాలంటే వ్యక్తిగతంగా కక్ష ఉంటే తాను నేరుగా ఆ వ్యక్తిని కక్ష తీర్చుకోవాలి. కానీ ఒక నిందను మోపి ఆ నిందనే సాక్షాత్తు మన వెంకటేశ్వర స్వామిని మీద నింద వేసి నీ ప్రసాదంలో అప్రత్య పరిస్థితులు పాలు చేయడం అనేది ఒక పార్టీని
ఇంక్లూడ్ చేసి మాట్లాడమనేది ఎంత ప్రతిష్ట. ఈరోజు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మా పార్టీ నాయకులం మేము ఈరోజు తొలి గడపంటి గడపలో మేమందరం కూడా దేవుని దర్శనం చేసుకొని ఇలాంటి వ్యక్తికి బుద్ధి ఇవ్వండి స్వామి. ఈరోజు రాష్ట్రంలో భారతదేశంలోనే ప్రపంచ దేశాలనే ఆంధ్ర రాష్ట్రం అంటే మనము తలదించుకునే పరిస్థితి తెచ్చినాడు. మనందరం గర్వంగా చెప్పుకునే వాళ్ళం. ఆంధ్ర రాష్ట్రం అంటే సాక్షాత్తు కలియుగదేవుని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం ఉన్నాము అని గర్వంగా చెప్పేవాళ్ళు, పలకరించేవాళ్ళు, మనకు మర్యాద ఇచ్చేవాళ్ళు. ఈరోజు మన అందరినీ కూడా అప్రతిష్ట పాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతనికి బుద్ధి ప్రసాదించండి, జ్ఞానం ప్రసాదించండి. తాను చేసే కుళ్ళు రాజకీయాలు, కుటుంబ రాజకీయాల్లో ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయండి. మీకు ఈరోజు ప్రజలు పట్టం కట్టారు అనుకుంటున్నారు. మీకు ఈరోజు ప్రజలు పట్టం కట్టలేదు. కేవలం ఈవీఎంల మేనిఫెస్టో మ్యానిపులేట్ చేసి నువ్వు రావడం జరిగింది. కేవలం ప్రజల ఓట్లు జగన్మోహన్ వైపు ఉన్నాయి. కేవలం 12% మ్యానిపులేట్ చేసి టోటల్గా 16 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయంటే దాన్ని ప్రభావం ఈవీఎంలు చేసిన మోసపూరిత రాజ్యాంగాలు చేశారు. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ గమనించాలి. సాక్షాత్తు కలుగుదయం లాంటి వెంకటేశ్వర స్వామిని ఇంత అప్రతిష్ట పాలు చేసిన ఏ ముఖ్యమంత్రి లేడు. ముఖ్యమంత్రి అది చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు పాలన కొనసాగుతుంది. మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతుంటే కేవలం మన రాష్ట్రంలో మాత్రం మరి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. మరి ఏ రకంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులకు మరి కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి. మరి ఈరోజు వాళ్ళ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కి మరి ఏదైతే సూపర్ 6 అని చెప్పి సూపర్ 7 అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రజల ఓట్లు దండుకొని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మరి ఈరోజు కాలయాపన చేసుకుంటూ మరి అవన్నీ కూడా కప్పిపుచ్చుకునే దానికోసం మరి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్న వ్యక్తి మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పాలిటిక్స్ను దేవుళ్ళలోకి కలపడం చాలా బాధాకరం. కొన్ని వందల కోట్ల మంది అభిమానించేటటువంటి వెంకటేశ్వర స్వామిని ఈ రాజకీయాల్లోకి లాగడం అనేది దురదృష్టకరం. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ మంత్రివర్గ సభ్యులు కానీ అందరూ కూడా ప్రజాపాలన వైపు దృష్టి పెట్టి తప్పనిసరిగా అభివృద్ధి వైపుకు ఎక్కడైతే వరదలు వచ్చాయో వాటిని డైవర్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కేవలం లడ్డును తీసుకొచ్చి అందరూ మనోభావాలను దెబ్బతీయడం, హిందువుల మనోభావాలు కానీ తర్వాత అక్కడ దేవుణ్ణి ప్రేమించే వెంకటేశ్వరుని ప్రేమించే భక్తుల మనోభావాలు దెబ్బతీయడం మంచిది కాదని ఇప్పటికైనా కూడా దేవుళ్ళను పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.